ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఒక పర్సన్ ఉన్నారు. అంటే లైఫ్లో అందరికీ ఫెయిల్యూర్స్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. బట్ వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసాం, దాని తర్వాత మనం ఎలా ముందు లైఫ్ని లీడ్ చేయబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటూ ఉంటారు అన్ని ప్రాబ్లమ్స్ నాకే వచ్చేసాయి అని చెప్పి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తాం, ఎలా ముందుకెళ్తాం, ఇవన్నీ కూడా ఆ పర్సన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. అలానే తను సింగిల్ రూపీ కూడా లేకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ట్రావెల్ చేసిన పర్సన్. అలానే ఒక కంట్రీని కూడా, ఇండియా నుంచి ఒక కంట్రీకి కూడా 1 రూపీ కూడా లేకుండా ట్రావెల్ చేసిన పర్సన్ అనమాట. సో చాలామందికి ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీలో కూడా అనిపించవచ్చు. ఎస్, ఆ పర్సన్ చాలా లైఫ్లో రిజెక్షన్స్ ఫేస్ చేసి స్టిల్ హీఈస్ స్ట్రగ్లింగ్ అనమాట. ఒకసారి ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడదాం. ఎస్, మనతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రదీప్ కుమార్ ఉన్నారు. మీ అందరికీ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో తనని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు. తనతో మాట్లాడేద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? నేను కూడా బాగున్నా. శివ్ ప్రదీప్ అనేమో ఇన్స్టా ప్రొఫైల్ ఉంది, ప్రదీప్ కుమార్ ఏమో ఫుల్ నేమ్. ఫస్ట్ దాని గురించి చెప్పు. యాక్చువల్లీ నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది అనమాట, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. 6 ఇయర్స్ ఉన్నప్పుడు? 6 ఇయర్స్ ఉన్నప్పుడే. అప్పటి నుంచి నా అనేటోళ్ళు ఎవ్వరు కూడా నన్ను బేసిక్గా పట్టించుకోలేదన్నమాట, ఒంటరిగా వదిలేశారు అలా. సో ఆ టైంలో నేను నమ్మింది దేవుళ్ళని, అందులో మెయిన్గా శివుని అనమాట. సో నాకు శివుడే తండ్రి, తల్లి, ఇంకా నా అనేదంతా ఆయనే అన్నట్టు, ఆయనతోటి నా జర్నీ ముందుకెళ్తున్నట్టు. సో నా పేరుకి ముందు శివ్ అని పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో అట్లా శివ్ ప్రదీప్ అనే పేరు అలా వచ్చేసింది. చాలా డిస్కస్ చేయాలి యాక్చువల్గా మీతో. సో అసలు 6 ఇయర్స్లో మదర్ చనిపోవడం అంటే, అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అంటే నాన్న లేకపోయినా కూడా అమ్మ ఉన్నది వేరు, అమ్మ సంపాదించి పెట్టకపోయినా ఫ్యామిలీని చూసుకోవడంలో ఇది అని చెప్పి. బట్ మదర్ లేకపోతే ఎంటైర్ ఫ్యామిలీయే కొలాబ్స్ అయిపోతూ ఉంటుంది. ఈ 6 ఇయర్స్ అంటే అది చాలా చిన్న ఏజ్, ఏం తెలియని ఏజ్. సో అసలు ఆ స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చి అసలు ఈ ట్రావెల్ జర్నీ ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? ఒక్క రూపాయి కూడా లేకుండా మనం ఇప్పుడు ఈ స్ట్రీట్ దాటి పక్క స్ట్రీట్కి వెళ్ళాలంటే కూడా మనం డబ్బులు లేకుండా దాటాలంటే చాలా భయపడుతూ ఉంటారు. అలాంటిది 1 రూపీ కూడా లేకుండా అసలు ఒక కంట్రీ దాటడం అనేది అది మామూలు విషయం కాదు. చాలా స్ట్రగుల్స్ కూడా ఉండే ఉంటాయి కదా. చాలానే ఉన్నాయి. సో మెయిన్ గా నేను వాక్ చేయడానికి, అది కూడా సింగిల్ రూపీ లేకుండా వాక్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, మా అమ్మ డ్రీమ్ వచ్చేసి నన్ను యాక్టర్ని చేయాలి అని, మీ మదర్కి. ఓకే. బట్ నాకు అమ్మ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండే. నేను ఇది అవ్వాలనుకుంటున్నా, నాకు మీరు సపోర్ట్ చేయండి అంటే, ఒక్క పూట ఫుడ్ పెట్టడానికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, చాలా చీప్గా చూసేటోళ్ళు అనమాట. అరే వీడి ఇంటికి వస్తే ఇంకొక పూట ఫుడ్ పెట్టాలి, ఎందుకు వదిలేస్తే అయిపోద్ది కదా, మాట్లాడకపోతే అయిపోద్ది కదా అన్న థాట్స్లో నన్ను ఎవరి దగ్గరికి రానియలే. బట్ అమ్మ డ్రీమ్ నేను అచీవ్ చేయలే, కొడుకుగా ఆ బాధ్యత నాకు ఉంటుంది. సో ఇప్పుడు నాకు మీ మదర్ మాట్లాడింది మీకు గుర్తుందా చిన్నప్పుడు? 6 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ కదా. ప్రతిది కూడా అంటే మేబీ అది దేవుడిచ్చిన నాకు వరం అవ్వచ్చు. సో ప్రతిది, తను ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ప్రతి రీజన్ కూడా ఇప్పటికీ నా మైండ్ లో అలానే ఉన్నాయి అనమాట. లైక్ ఆ ఇన్సిడెంట్ అలాంటిది. సో నాకు ఇంకా చిన్నప్పుడు అమ్మమ్మ కూడా చెప్తూ ఉండే, సో మీ మదర్కి ఇది నువ్వు ఇది చేయాలని డ్రీమ్ ఉండే, సో నువ్వే నెరవేర్చాలి అది ఇది అని. సో అది నాకు మెంటల్ గా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఏం చేసైనా సరే ఆ డ్రీమ్ నేను అచీవ్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, బట్ నేను ఏం చేయగలను. నేను మా మదర్ కన్నా డ్రీమ్కి లైక్ నేను అర్హున్నా కాదన్న ఒక థాట్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి, నన్ను నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఎవరు లేరు, నేను అనుకున్న చేయగలనా లేదా అన్న. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎవరిని పెంచారు? అంటే మీ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ చదువుకున్నారా మీరు? ఇంటర్ వరకు అయిపోయింది. ఇంటర్ వరకు. అప్పటి వరకు ఎవరు చూసుకున్నారు? అమ్మమ్మ, మావయ్య, అమ్మ వాళ్ళ తమ్ముడు, లైక్ సిస్టర్, వీళ్ళు చూసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఉన్నది కూడా పిన్ని వాళ్ళ దగ్గర, మామయ్య వాళ్ళ దగ్గర, అమ్మ సైడ్ ఫ్యామిలీ. బట్ అక్కడ కూడా నేను ఎక్కువ రోజు ఉండలేను. లైక్ వాళ్ళకి నేను మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వీడేంది వచ్చి మా ఇంట్లో ఉన్నాడు ఇన్ని రోజు, లైక్ ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళడం, పలకరించడం. నా పాటికి నేను సింగల్ గా ఒక రూమ్ తీసుకొని నేను ఇట్లా సర్వే అవుతున్నా. మీ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. మమ్మీ చనిపోయిన ఒక 1 yearకే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి కంప్లీట్ గా మనతో అంత ఇంటరాక్ట్ అవ్వలేదు అనమాట. అసలు చూడడం, పట్టించుకోవడం ఏం లేదు. అంటే చూడడము, మాట్లాడడం వరకు ఓకే గానీ, బట్ కొడుకుగా నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయాడు అనమాట. అది ఎందుకు అన్నది నాకు కూడా తెలియదు.
బట్ నేనైతే నాకు ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు ఫాదర్కి సంబంధించిన రీల్స్ వచ్చేటప్పుడు నేను చాలా ఫీల్ అవుతాను. అరే ఫాదర్ ఉన్నాడు, నేను ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు కోసం నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా మా మదర్ డ్రీమ్ కోసం. అట్లీస్ట్ నేను నీకు సపోర్ట్ చేస్తా, నేను నిన్ను ఫినాన్షియలీ అడగట్లేదు, నీతో ఉంటానని చెప్పట్లేదు, నా కష్టం నేను పడతా, బ్యాక్ సైడ్ నుంచి నేను నీకు ఉన్నాను కదా, నువ్వు చెయ్యి, నేను చూసుకుంటాను అన్న ఒక జస్ట్ సపోర్ట్ ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసిన. దాని ద్వారా కూడా నువ్వు చేయడం వల్ల మాకేంటి, మేము తలెత్తుకోలేకపోతున్నాం దీనివల్ల, లైక్ అది ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటున్నారు అన్నది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది నెగిటివ్ గా తీసుకుంటున్నారు. అదొకటి. ఇట్లా నేను వాక్ చేయడము కంప్లీట్ గా, అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఫ్యామిలీ, ఐ మీన్ పేరెంట్స్ అందరికి ఏముంటదంటే మా పిల్లలు సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి, ఈ థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. బట్ వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా ఫైట్ చేయాలనుకుంటున్నారు అన్నది ఎవరు అడగట్లేదు అనమాట. సో నాకు ఆ రోజు మా అమ్మమ్మ చెప్పింది, మా మదర్ డ్రీమ్ నన్ను యాక్టర్ని చేయాలి అని. నాకు స్కోప్ లేకుండా కాబట్టి ₹1 లేకుండా దేశం మొత్తం వాక్ చేయాల్సి వచ్చింది. అదే నాకు ఆ రోజు సపోర్ట్ దొరికింది అంటే నేను వాక్ చేయక్కర్లేదు కదా. 4 years 5 years ఒంటరిగా పాదయాత్ర చేసిన ఇండియా మొత్తం. అవును, అది చాలా కష్టమైన విషయం సింగిల్ గా. అంటే ఎందుకు అలా వాక్ చేయాలని అనిపించింది? లైక్ ఇప్పుడు చెప్పాను కదా, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. బట్ నాకు గుర్తింపు రావాలంటే నేను జనాల్లో ఉండాలి, జనాల మధ్యలో నుంచి వెళ్ళాలి, వెళ్ళిన ప్రతి చోట నన్ను అడగాలి, ఎందుకు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు, అప్పుడు నేను నా డ్రీమ్ గురించి చెప్పాలి. సో నేను ఇది అవ్వాలనుకున్నా, నాకు ఇట్లా సపోర్ట్ లేదు, సో నేను డైరెక్ట్ గా జనాల్లో నుంచి ఫస్ట్ నన్ను నేను తెలుసుకోవాలి, ప్రదీప్తో అవుతుందా, ప్రదీప్ చేయగలడా లేదా, ఓకే వాడి మీద వాడికి నమ్మకం వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను ప్రూవ్ చేసుకుంటాను. ఫస్ట్ మనకు ఒక గుర్తింపు కావాలి, దాని గురించి ఫైట్ చేసిన అనమాట. ఓకే, 4 years వాక్, 4-5 years 2020 నుంచి ఇప్పటికి 7 years అయింది. ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు మొత్తం మీరు ఇప్పటి వరకు? ఇండియా మొత్తం అయిపోయింది. బట్ నాకు గుర్తింపు వచ్చింది అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ అని చెప్పి నేను పాదయాత్ర చేసినాను. డే 1 నుంచి డే ఎండ్, ఐ మీన్ నా వాక్ ఎండ్ అయ్యే వరకు కూడా ఫుల్ ట్రెండింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ప్రదీప్ అనేటోడు తెలుసు అంటే ఆ ఒక్క వాక్ వల్ల అనమాట. సో దాని తర్వాత నేను ఫర్దర్గా ఎన్ని చేసిన అండ్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నా ప్రతిదీ కూడాను ఒక్కొక్కరికి అట్లా నా గురించి తెలుస్తూ వచ్చింది, నా డ్రీమ్ గురించి తెలుస్తూ వచ్చింది, నా స్ట్రగుల్స్ ప్రతిదీ. చాలా మంది ఇప్పటికీ కళ్ళతో చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, ఎందుకన్నా నువ్వు ఇంకా ఇంత మొండిగా చేస్తున్నావు. అదే కదా, అంటే ఇప్పుడు ₹1 కూడా లేకుండా ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడు బై వాక్ అంటే చాలా ఎనర్జీ కావాలి ప్రదీప్. సో ఫుడ్ తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఉంటాయి, ఆకలి వేసినప్పుడు వెంటనే మనకి అది ఉంటుందో లేదో తెలియదు. అవన్నీ ఎలా మేనేజ్ చేశారు? నేను అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ వాక్లో అని అనుకుంటా 7 days వితౌట్ ఫుడ్, జస్ట్ వాటర్ తోటి సర్వే అయ్యా. వితౌట్ ఫుడ్. అది మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళే దారిలో మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ వస్తాయి, హోటల్స్ ఉండవు, సపోర్ట్ ఉండదు, మన లాంగ్వేజ్ కాదు. సో నాకు ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలన్నది తెలియలేదు అనమాట, కొత్త పీపుల్స్, కొత్త ప్లేసెస్. సో అడిగితే ఏమనుకుంటారు, అడగొద్దు, వాటర్ అన్నా సరే తాగుదాం, బట్ అనుకున్న లక్ష్యానికి చేరుకుందాం, ఈ ఒక్క థాట్లోనే ఉన్నా. అయితే చచ్చిపోవాలి లేదా అచీవ్ చేయాలి, ఈ రెండు తప్ప ఇంకా నీకు బ్యాక్ స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన లేకుండా. ఒకవేళ బ్యాక్ స్టెప్ తీసుకుంటే నేను ఇక్కడ మా అమ్మ కన్న కళను నేను నెరవేర్చలేము అన్న ఒక భయం అది ఎక్కువ ఉండిపోయింది అనమాట. నన్ను నమ్మి కొన్ని లక్షల మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా నువ్వు వెళ్ళన్నా మేము చూసుకుంటాం ఏమన్నా అయితే అని చెప్పి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాకు ఫుడ్ దొరకట్లేదు, నాకు కష్టం వచ్చింది అని చెప్పి నేను ఆగిపోతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను నా ముఖం చేయించుకోలేను. సో అన్న థాట్లో ఇంకేదైతే అది అయిందని చెప్పి 7 days 1 week మొత్తం కూడా జస్ట్ వాటర్ తోటి సర్వే అయ్యాను నేను. ఆకలేదా టైంలో, ఎనర్జీ ఎలా వస్తుంది అంతే, అది ఒక మొండి పట్టుదల అంతే, అక్కడికి వెళ్ళిపోవాలి అంతే ఇక. అండ్ నేను వితౌట్ మనీ చేయడానికి రీజన్, నాకు ఆబ్వియస్లీ నాకు ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, అండ్ రియల్ లైఫ్ లో ప్రతి బెగ్గర్ అయితే ఎలా ఉంటాడు అన్న తెలుసుకోవాలనిపించింది అనమాట. ఇప్పుడు రోడ్ సైడ్ బెగ్గర్స్ ని చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఎవరైనా సరే ఫుడ్ డొనేట్ చేస్తేనే తింటారు, లేకుంటే వాళ్ళు ఎట్లా సర్వే అవుతారు ఏంటి అన్నది ఎవ్వరు పట్టించుకోరు అండ్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనున్నా, అది నేను ఎక్స్పీరియన్స్ అయితే రేపు అనే రోజు ఫుడ్ వాల్యూ నాకు తెలుస్తుంది. ఇన్ కేస్ నేను ఒక పొజిషన్లో ఉంటే వాళ్ళందరికీ నేను ఫుడ్ స్పాన్సర్ చేయగలను. ఒక రోజు కాకపోతే నాకు ఎంత తోస్తే నేను అంత హెల్ప్ చేయగలను కదా. అది తెలియాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండదు. ఆబ్వియస్లీ నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నేను అది ఫీల్ అయిపోవాలి, నేను ఒక బెగ్గర్ని అయినా సరే నా డ్రీమ్ నేను అచీవ్ చేయాలి అన్న థాట్లో వెళ్ళిపోయాను కంప్లీట్. అసలు మీకు ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు కంప్లీట్గా అంతే. ఇలా ఎన్ని రోజులు, అంటే యువర్ ఆల్మోస్ట్ 25-26 years old అనుకుంటా ఐ థింక్. సో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అది ఉండాలి కదా.
ఉండాలి. బట్ నా ఫ్రెండ్స్కి ఏంటంటే నా స్కిల్స్ నా టాలెంట్ గురించి బాగా హోప్ ఉందన్నమాట. డెఫినెట్లీ ఒక రోజు అవుతాడు, ఆ రోజు మమ్మల్ని వాడు చూసుకోగలడు అన్న హోప్ ఉంది. బట్ ఇప్పుడు మనం వానికి ఇవ్వాల్సింది సపోర్ట్. సో గతంలో ఎవరు ఇవ్వలేకపోయారు కాబట్టి ఫుడ్ అంటే ఎవరొకరు పెట్టేస్తారు ప్రదీప్, ఓకే మా ఇంట్లో వచ్చి ఉండండి ఒకరోజు తినండి అని మాట్లాడతారు. మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నామంటే ట్రావెల్కి సంబంధించిన క్లాత్స్, ఇప్పుడు మీరు మెయింటైన్ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి, ఇవన్నిటికి మనీ ఎక్కడి నుంచి వస్తాయి? నాకు మొత్తం అంతా ఫ్రెండ్సే చూసుకుంటున్నారు. సీరియస్ మొత్తం అంతా ఫ్రెండ్సే. అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? యా, నాకు ఒక 4 members ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే. అందులో ఫస్ట్ పర్సన్ విష్ణు, తమ్ముడు అనమాట. నేను 12 జ్యోతిర్లింగాలు సైకిల్ యాత్ర చేసినప్పుడు తమిళనాడులో పరిచయం. నాకు తమిళనాడులో యా ఐ సా యూ సైకిల్లో అన్ని చేశారు. ఓకే. అప్పుడు నాకు తమిళనాడు తిరుచిలో నాకు షెల్టర్కి ఫుడ్కి చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు తెలిసి అప్పటి వరకు నన్ను ఎవరు అలా చూసుకోలే. సో ఆ అబ్బాయి వచ్చి నేను ఉన్నాను, నీకు నేను చూసుకుంటానని చెప్పి 2 days నాతోనే ఉండి వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి నన్ను చూసుకొని లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్ని తిప్పి దగ్గరుండి నాకు సపోర్ట్ చేసి పంపించారనమాట. సో ఆ అబ్బాయి ఎప్పుడైనా సరే ఫినాన్షియలీ మెంటలీ ఎలాగైనా సరే నాకు సపోర్ట్. ఒక అన్న, మా అన్నకు నేను చేయాలి ఏమన్నా కానీ అని ఆ అబ్బాయి అన్నాడు. తర్వాత శివ అని ఒక అబ్బాయి, అండ్ ఉమెన్స్ లో వచ్చేసరికి షన్ను, నమిత, అండ్ మన రీసెంట్ గానే మా ఒకడు వెలుగులోకి వచ్చాడు అనమాట. బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేశాడు. బట్ రీసెంట్ గా నాకు తెలిసింది అనమాట భరత్ వే అని చెప్పి. ఓకే. సో అట్లా సో మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అయితే, ఇలా సపోర్ట్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ బయటికి రాలేదన్నమాట. బయటికి రారు అంటే ఇప్పుడు బట్టలుగా అడగకుండానే అన్ని ఎనీథింగ్ నాకు ఏదన్నా ఇప్పుడు నాకు ఒకటి కాస్ట్యూమ్స్ కావాలి అంటే ఇమీడియట్ గా అది వచ్చేస్తుంది అక్కడికి. ఎవరు వచ్చాయి అంటే నీకు అన్ని అనవసరం, నీకు ఏం కావాలని చూసుకో అంతే. గ్రేట్. అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నప్పుడు బేసిక్ గా కొలాబరేషన్స్ అవి వస్తుంటాయి కదా, అలా ఏం మనీ రావా? అంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదండి. యాక్చువల్లీ మా మదర్ డ్రీమ్ తో పాటు నేను ఇంకొక కాజ్ గురించి ఫైట్ చేశాను. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకి ఎలాగైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అలానే రైతులు పండించిన పంటకు కూడా ఒక ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి అన్న దాని మీద నా జర్నీలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట, రైతులు పడుతున్న స్ట్రగుల్స్ గురించి. అప్పుడే నేను ఇక్కడ టాటో కూడా వేయించుకున్నాను, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి. మన దేశానికి వెన్నెముకలు వీళ్ళు. నేను మా మదర్ గురించి ఎంత ఫైట్ చేస్తున్నానో మనందరికీ ఫుడ్ అండ్ మన దేశానికి రక్షణ ఇస్తున్న జవాన్ల గురించి రైతుల గురించి కూడా అంతే ఫైట్ చేయాలి అన్న ఒక థాట్ తోటి వెళ్ళాను అనమాట. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మరి జవాన్లు అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంటే ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదాం, ఏదో ఒక ఇది తీసుకుందాం అంటే ఉపయోగపడే థింగ్స్ ఏదన్నా చేసి ఇంకా ఫేమ్ అవుదాం, ఇలా ఎంతసేపు అంటే ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి, జీరోతో స్టార్ట్ చేసి ఇలా ఎన్ని ఇయర్స్ అని వాక్ చేస్తూ ఉంటారు? ఎన్ని ఇయర్స్ అని వాక్ చేస్తానన్నది అయితే క్లారిటీ లేదు, బట్ అనుకున్నది చేరే వరకు ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు నేను అనుకున్నది జరగట్లేదు కదా అని చెప్పి నేను గివ్ అప్ ఇచ్చేస్తే నెక్స్ట్ డే నేను చేస్తానో చేయనో తెలియదు, ఏమన్నా అవ్వచ్చు. బట్ ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నించాలి, ఎట్లా తిరిగి గెలవాలి. ఎండ్ ఆఫ్ ది డే నేను పెట్టుకున్నది అనమాట. అది నడుస్తానా, పరిగెత్తుతానా, సైకిల్ మీదనా, బస్సా, కారా, ఎన్ని ఏ రూట్స్ అయినా కానీ టార్గెట్ ఒకటి, అమ్మ డ్రీమ్ అచీవ్ చేయాలి ఎట్లా తిరిగి. దాంతో పాటు ఇది ఒకటి యాడ్ అయ్యింది కదా, సో దీని గురించి కూడా ఫైట్ చేయాలి. అండ్ మధ్యలో నేను ప్రమోషన్స్ గట్రా లైక్ ఏమన్నా చేస్తే అక్కడ ఏమైపోద్ది అంటే జనాల్లో నాకు ఒక మంచి నేమ్ ఉంది, ప్రదీప్ ఈ టైప్ కాదు, ప్రదీప్ ఏదున్నా సరే స్ట్రైట్ గా మాట్లాడతాడు, క్లియర్ గా ఉంటాడు. వాడికి ఏదున్నా సరే మమ్మల్ని అడుగుతాడు కానీ, ఫాలోవర్స్ గా లైక్ ఫ్యామిలీని అడుగుతాడు కానీ ప్రమోషన్స్ గట్రా చేయడు అన్నది నా ఆడియన్స్ అందరికీ తెలుసు. వస్తాయా ప్రమోషన్స్? ప్రమోషన్స్ అయితే చాలా వరకు వస్తాయి, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకు అడిగితే అడగకుండానే సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, అడిగితే ఎంతవరకు వచ్చేదానికైనా నా ఫ్యామిలీ ఐ మీన్ లైక్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నాక నాకు ప్రమోషన్స్ తోటి ఏం అవసరం అని నేను ఎంచుకున్న కాజులో జై జవాన్ జై కిసాన్ అన్న నేమ్ తీసుకుని వచ్చిన. రైతుల పేరు వాడి నేను ప్రమోషన్లు చేయొద్దు అట్లా. ఓకే, అంటే ఇది కూడా అంటే డబ్బులు వస్తే ఇప్పుడు ఏ ప్రమోషన్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు జనాలు. గుడ్, ఐ అప్రిషియేట్ యూ. బట్ దాని బదులు నేను ఏదైనా కూలి పని చేసుకునైనా సరే నేను అనుకున్న దానికి చేరుకుంటానేమో కానీ, బట్ ప్రమోషన్స్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు దాన్ని. ఓకే, సో ఇప్పుడు డబ్బులు లేకుండా మన ఇండియాలో తిరగడం అనేది ఓకే, ఎవరో ఒకరు ఫుడ్ పెడతారు, చూసుకుంటారు. బట్ ఇండియా నుంచి ఇంకొక కంట్రీకి డబ్బులు లేకుండా, అది కూడా 1 రూపీ కూడా లేకుండా వెళ్ళడం అనేది చాలా టూ డేర్ స్టెప్. అక్కడ వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ లాంగ్వేజ్ మనకి తెలుస్తుందా తెలీదా, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అలా నేపాల్కి జర్నీ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో నేపాల్ కంటే ముందు పాకిస్తాన్ వాక్ గురించే మాట్లాడాలి, ఎందుకంటే దాంట్లో నేను చాలా ఫేస్ చేశాను. ఆఫ్ కెమెరా ఎవరికి చెప్పలే, బట్ కొంతమంది నన్ను కొట్టారు కూడాను. యా, అన్ని జరిగి కొట్టారు. ఎందుకు కొట్టారు?
లైక్ నేను ఒక స్ట్రేంజర్ని కదా, అటు సైడ్ పంజాబ్ సైడ్ వెళ్ళినప్పుడు కొంచెం నేను నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్ళడం వల్ల, సో అది నేను చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటోళ్ళు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. సో నేను నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్ళినప్పుడు నాకు లోకల్ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు, నువ్వు నైట్ టైం వాక్ చేయకు అని. బట్ ఎక్కడ స్టే దొరకకపోయేసరికి నేను ఆ రోజు నైట్ వెళ్లాల్సి వచ్చింది. కొంతమంది కొట్టారనమాట, ఫస్ట్ నువ్వు నేషనల్ ఫ్లాగ్ రిమూవ్ చెయ్యి, అప్పుడే నువ్వు ప్రాణాలతో బయటకు వెళ్తావు, లేదంటే లేదు అని చెప్పి కూడా నాకు చాలా సీరియస్ గా వార్నింగ్స్ కూడా ఇచ్చారనమాట. బట్ నేను అక్కడున్న సిచ్యువేషన్ లో నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా. ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా అనగానే శత్రు దేశాలు కొట్టుకుంటా ఉంటే ఇలా పోర్ట్రేట్ అవుతుంది. బట్ నేను కూడా దాన్ని నేను అలానే చెప్పాను అనుకో, రేపు పొద్దున అది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు. సో నేను ఎంతసేపు ఉన్నా సరే మనం అంతా ఒకటే అన్నలాగా నేను తీసుకెళ్లాలని అనుకోండి. అందుకే నాకు జరిగిన ఇన్సిడెంట్ నేను ఎక్కడ కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం మీ ఛానల్లో ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. అండ్ దాంతో పాటు ఇంకా నేపాల్లో కూడా నేను కోల్కతాలో చాలా ఫేస్ చేశాను. కోల్కతాలో కూడా సేమ్ ఇలానే ర్యాష్ గా మాట్లాడినారు, కొట్టించుకున్నా. అది జరుగుతూ ఉంటాయి. ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఇది లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయ్యింటాడు. అట్లా నేను ఒక 3-4 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ ఇంకా నేపాల్ బార్డర్కి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు నేను పడ్డ కష్టం అంతా ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా నేను చేంజ్ అయిపోయాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇండియాలో మన దేశంలోనే నన్ను కొంతమంది కొట్టారు. అలాంటిది నేపాల్కి వెళ్ళినప్పుడు బయట కంట్రీ నుంచి ఒకడు వస్తుండు మా ఇండియాకి, ఐ మీన్ మా కంట్రీకి నడుచుకుంటూ వస్తున్నాడు, మనం సపోర్ట్ చేయాలి. వెళ్ళిన దగ్గర నుంచి నేను రిటర్న్ ఇండియా బార్డర్కి వచ్చే వరకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయనంత సపోర్ట్ దొరికింది నాకు నేపాల్. అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి పీపుల్స్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ అంటే ఫుడ్, బెడ్ అంటే బెడ్, ఏం అడిగినా సరే నేను అడగకుండా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో అవి నా ఛానల్లో కూడా నేను పోస్ట్ చేసిన. జస్ట్ ఒక పెట్రోల్ బంక్ లో నేను స్టే అడిగితే ఆయన లగ్జరీ హోటల్లో నాకు రూమ్ ఇప్పిస్తాడు. 18,700 ఎంతో రూమ్ కాస్ట్. నేను ప్రదీప్ అనేటోడు అట్లాంటి రూమ్ లో ఇప్పటిదాకా స్టే చేయాలి. ఫస్ట్ టైం నేపాల్లో స్టే చేసిన నేను. అండ్ కాఠ్మాండు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విఐపి దర్శనం జరిగింది నాకు. ఇండియా నుంచి వచ్చాడు, పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు, అసలు ప్రోటోకాల్స్ అవి ఇవి పెట్టి అసలు ఒక వైబ్ ఇచ్చినారనమాట నాకు. ఓకే, అంటే వాళ్ళకి ఎలా తెలిసింది మీరు అక్కడికి వెళ్ళారు అని? నేషనల్ ఫ్లాగ్ ఒకటి, అండ్ నేను కంప్లీట్ గా వీడియోస్ పెడుతూ ఉంటాను. వెళ్ళిన ప్రతి చోట నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అనమాట ఆడియన్స్, అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్. నాకు రాదు లాంగ్వేజ్, నేను తెలుగు తప్ప ఏ లాంగ్వేజ్ నేను సరిగ్గా మాట్లాడలేను. అయినా సరే వెళ్ళడం, సైగల్ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ, నేను ఇక్కడ నుంచి వచ్చిన ఇది చేస్తున్నా, ఇటు పోతున్నా అని చెప్పి. సో నాకున్న టాలెంట్ తోటి నేను ప్రూవ్ చేసుకుంటూ అటు వెళ్తుండే అనమాట. అట్లా నాకు ఒక అబ్బాయి సంథింగ్ ఎవరో ఇన్స్టాలో వీడియో పెట్టాడు, మాకు ఇలా నేపాల్కి వచ్చాడు ఒక అతిథి అన్నట్టు, లైక్ గెస్ట్ అన్నట్టు. అది బాగా నేపాల్లో బాగా వైరల్ అయింది అనమాట. సో దాని నుంచి ఇంకా వెళ్ళిపోయింది అసలుకి. దగ్గర ఒక 30-40 ఛానల్స్ వచ్చి లిటరలీ ఐఎమ్ షాక్, నేపాల్లో ఏంటి నా కోసం ఎంతమంది రావడం ఏంది, అసలు ఇది నిజమేనా అని అట్లా. బట్ అక్కడ నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే, ఇటు పాకిస్తాన్కి ఒంటరిగా వెళ్ళినా దెబ్బలు తిన్నా, నేపాల్కి వెళ్ళే దారిలో మన ఇండియాలోనే దెబ్బలు తిన్నా. బట్ బయట కంట్రీ వాడు మనకు అంత ఇచ్చినప్పుడు వాల్యూ, మనల్ని మనమే తొక్కేసుకుంటున్నట్టు అనిపించింది అనమాట. అంటే ఫ్లాగ్ పెట్టుకుని వెళ్తున్నందుకు కొట్టారు అంటే మీరు ఎక్కడ ఏం కంప్లైంట్ చేయలేదా? మరి చేయకూడదు కూడా కదా, ఎందుకంటే అది నా సొంత నిర్ణయం, నేను వెళ్ళాలి అన్నది. ఇప్పుడు నేను అది కంప్లైంట్ చేస్తే నా వాక్ ఆగిపోద్ది. ఫస్ట్ నువ్వు ఎవరు రమ్మన్నారు వీడికి అని నన్ను క్వశ్చన్ చేస్తారు. వచ్చేటోడు నేషనల్ ఫ్లాగ్ ఎందుకు పెట్టుకున్నావు, సైకిల్ మీద బైక్ మీద పోవచ్చు కదా, నడుచుకుంటే ఎందుకు వచ్చినావు అని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళకి నా జర్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చేసే ప్రాసెస్ లో నేను సైలెంట్గా వెళ్ళిపోతే నేను అచీవ్ చేస్తాను కదా నా డ్రీమ్ ని అన్న ఒక థాట్ ప్రాసెస్ లో చాలా ఫేస్ చేసాం. కొన్నిసార్లు అయితే డే అండ్ నైట్ మొత్తం నడవాల్సి వచ్చింది, వానకి ఎండకి. సింగిల్ గా అలా నడిస్తే భయం ఏదా? చీకట్లో అలా ఫోన్లు అవన్నీ ఉంటాయి కదా? అన్నీ ఉంటాయి, బట్ ఒకటే ఎజెండా, అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలి. అంటే రూట్స్ అవన్నీ ఫోన్ మ్యాప్ లో పెట్టుకోవడమే, గూగుల్ మ్యాప్స్ అన్ని చూసుకోవడం, వెళ్ళడం. ఇంకా నేను మెంటలీ ఫిక్స్ అయింది ఏంటంటే, ప్రదీప్ చచ్చిపోయినా పర్లేదు కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి. నేను ఏ జర్నీ స్టార్ట్ చేసినా, నువ్వు ఆల్రెడీ చనిపోయినావు, సో నీ గురించి నువ్వు ఎక్కువ థింక్ చేయకు, నీ టార్గెట్ ఒకటి, నువ్వు ఆ బార్డర్కి వెళ్ళాలి. ఇది ఒక్కటే కనిపిస్తుంది నాకు, ఆ బార్డరే కనిపిస్తుంది. నేను మధ్యలో తింటున్నానా తినట్లేదా ఇంక ఇవేవి కనిపించవు. అంటే ఎండ వాన పగలు రాత్రి నా వీడియోస్లలో కాళ్ళకి బొబ్బలు వచ్చింటాయి, ఇంత వాటర్ బబుల్స్. స్టిల్ దాన్ని కూడా నేను నవ్వుతూ పగలు కొడతాను అనమాట, లైక్ పిన్నులు పెట్టి. ఆ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల నేను అన్కంఫర్ట్ గా నడుస్తాను. మహా అయితే ఒక రోజు పెయిన్ ఉంటుంది, లైఫ్ లో ఫేస్ చేసిన దానికంటే అది పెద్ద పెయిన్ కాదు కదా అన్నట్టు నేనే హోల్స్ పెట్టి ఆ వాటర్ అంతా తీసేసి, ఆ పెయిన్ ని కూడా నేను ఎలా ఎక్స్ప్రెస్ చేశానంటే, లైఫ్ లో ప్రతిదీ హార్డ్ డే,
మనం వేసే ప్రతి స్టెప్ ఛాలెంజ్. సో అట్లా అని చెప్పేసి ఆ ఛాలెంజ్ని మనం ఫైట్ చేయకుండా బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. ఏమైనా సరే ఫైట్ చేయాలి, అచీవ్ చేయాలి అన్న దాంతో నేను నవ్వుతూ పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చినా అనమాట. ఇంత పాజిటివిటీ ఉండడం చాలా కష్టం బేసిక్. పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరు చేయలేని పనులు నేను ఒక్కరిని చేస్తాను. మరి ఎంత హారబుల్ గా అనిపిస్తుంది అవి అన్ని చెప్తుంటే కూడా, చాలా హార్డ్ జర్నీ ఇలానే అనిపిస్తుంది. అంటే మెయిన్ ఒకటే జరిగింది లైఫ్ లో. అమ్మ చనిపోవడం, నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, నన్ను ఎవరు పట్టించుకోకపోవడం, అమ్మ డ్రీమ్ అచీవ్ చేయాలన్న ప్రాసెస్ లో రకరకాల మనుషులు పరిచయం అవ్వడం, రకరకాల కాజులు తెలియడం. సో బయట ఇట్లా కూడా బతుకుతున్నారా అంటే లగ్జరీ లైఫ్ ఉన్నోడు ఇలా బతుకుతాడు, ఏం లేనోడు ఇలా బతుకుతాడు, నేనెందుకు ఇలా ఉన్నా, సో నేనెందుకు ఇలా బతకలేకపోతున్నా, మనం అనుకుంటే ప్రతి ఒక్కళ్ళని మార్చగలం కదా, సో నేను మార్చగలను అని నేను నమ్మాను. ఏ పొజిషన్లో ఉన్నా సరే. సో ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, కష్టపడేటోడికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ నేను కష్టపడాలి. నేను కష్టపడి నేను ఒక స్థాయికి ఒకటి అచీవ్ చేసిన తర్వాత హెల్ప్ చేయాలి అని. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రాసెస్ ఏంటి? బిగ్ బాస్ అగ్ని పరీక్ష యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు ఖరగ్పూర్ నుంచి రమ్యశ్రీ అని ఒక అమ్మాయి కాల్ చేసి చెప్తుంది 6 o'clock అప్లికేషన్ క్లోజ్ అయిపోద్ది, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఇట్లా ఆడిషన్స్ పెట్టారు, ఒక వీడియో పెట్టు, మ్యాక్స్ నువ్వు సెలెక్ట్ అయిపోతావు ఎందుకంటే నువ్వు ఇంత చేసావు కదా అని చెప్పి నాకు చెప్తాది. అయినా మనకి సెట్ అవ్వవు, నేను వాక్లు నేను సైక్లింగ్ ఇచ్చేసుకుంటాను, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటే లేదు అట్లీస్ట్ ట్రై చేయి, వస్తే వెళ్దాం లేదంటే లేదన్నది అనమాట. హాఫ్ అన్ అవర్ టైంలో నేను 3 minutes వీడియో కొట్టాలి, నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నేను ఏం చేసా ప్రతిదీ చెప్పాలి. బట్ నాకు అంత టైం లేదు. ఫస్ట్ అయితే అప్లై చేసేద్దాం, నెక్స్ట్ ఇంకేమన్నా కానీ. అప్లై చేసిన ఫోన్ నెంబర్ మెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి అప్లై చేసిన. దాని సెకండ్ డే నేను వీడియో కొడతాను, ఈరోజు అప్లికేషన్ అయిపోయింది రేపు వీడియో పెడతాను, జస్ట్ ప్రదీప్ ఇది చేశాడు అంతే, ఏం చేయాలనుకున్నా 2 ముక్కల్లో 30 seconds వీడియో పెట్టేసి క్లోజ్ చేస్తాను. సో కాల్ చేస్తారు, మీరు ఇలా level 2కి సెలెక్ట్ అయ్యారు, మీకు ఇట్లా జూమ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి మా గురించి పర్సనల్గా నేను సీరియస్లీ నేను లిటరల్ షాక్ అయిపోయాను. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా అన్నది నాకు ఈ అగ్ని పరీక్ష నుంచే తెలిసిందనమాట. ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఆ అమ్మాయితో ఎన్నిసార్లు ఫిజికల్గా కలిసావు అని చెప్పి క్వశ్చన్ చేశాను. అగ్ని పరీక్ష లైక్ రియాలిటీ షోకి ఈ క్వశ్చన్కి సంబంధం ఏంటో కూడా నాకు అర్థం కాదు. ఓకే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు ఫిజికల్గా కలిసినావు అనడానికి ఎన్నిసార్లు కలిసినావు అనే దానికి చాలా తేడా ఉంటుంది. ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి ఇంకొక అమ్మాయి వచ్చి కమిట్మెంట్ అడిగితే నువ్వు ఇస్తావా? ఒకవేళ నీకు పెళ్ళి అయితే పెళ్ళైన తర్వాత ఇంకొక వాళ్ళతో అక్రమం సంబంధాలు పెట్టుకుంటారా? మీ నాన్న ఇట్లా ఉన్నాడా, మీ అమ్మ అట్లుందా? అసలు లిటరలీ ఇంకా ఎందుకు మాకు అవసరమా ఇది అనిపించింది. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్, అరే మేము అనుకున్న లక్ష్యానికి కొంచెం ఒక స్టెప్ దొరికింది, సో ఇక్కడ మేము గట్టిగా మాట్లాడి మార్చవచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఇంకా ఇచ్చేసాం. 1.5 hours జరిగింది. నాకు ఎవరెవరికి ఎంత జరిగిందో తెలియదు కానీ నాకు ఒక్కడికి 1.5 hours జరిగింది ఇంటర్వ్యూ. చాలా బ్యాడ్ క్వశ్చన్స్ అడిగారు, బట్ ఇంకా తప్పక చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. అండ్ level 2 అయిపోయిన తర్వాత level 3 గ్రూప్ డిస్కషన్. జీడీకి వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఫైట్ చేసినాం. అక్కడ కూడా ఒక 200 questions బుక్లెట్ ఇచ్చారు, అందులో కూడా సేమ్ ఇవి అక్రమ సంబంధాల గురించి, నువ్వు ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇవే ఉన్నాయి. అవి కూడా మేము రాయాల్సి వచ్చింది. అది అయిన తర్వాత level 4 అక్కడ సామాన్యులకి ఎట్లాంటి వాల్యూ ఇచ్చారు అన్న దాని గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది అనమాట. సామాన్యులకి ఒక మంచి అవకాశం, మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అన్న దాంతో మమ్మల్ని వాడుకున్నారనమాట. 3 రోజులు పిచ్చి కుక్కలు లేక తిప్పించుకున్నారు స్టూడియోస్ చుట్టూ. మార్నింగ్ షార్ప్ 8:30కి ఉండాలి అని చెప్తారు, నైట్ 1 గంట 2 గంటలకు పంపిస్తారు బయటకి, ఆడిషన్ అవ్వదు. 80 members సెలెక్ట్ అయితే Day 1 జరిగిన ప్రతి ఒక్కళ్ళకి కూడా 1 hour నుంచి 1.5 hour ఆడిషన్ జరిగి వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. Day 3 5:30 నుంచి నైట్ 12 వరకు జరిగిన ఆడిషన్ మొత్తం కూడా అన్ఫేర్ జరిగింది అనమాట. అక్కడున్న టీంకి కూడా తెలుసు, బిగ్ బాస్ టీంకి తెలుసు, ప్రొడక్షన్ టీంకి తెలుసు, మాకు మేకప్ వేసిన ఆర్టిస్టులకు తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ ఒక 20 members అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఉంటారు. ఎందుకంటే మా 20 members కి కూడా డిఫరెంట్ మైండ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన అక్కడ సీసీ కెమెరాలు చూసినా కూడా తెలిసిపోద్ది మేము ఎంత యాక్టివ్గా ఉన్నాం. మేము రియల్గా బిగ్ బాస్ హౌస్లో ఉంటే మాకు టాస్క్లు ఇచ్చినప్పుడు మేము ఎలా ఉంటాం ఏంటి. 80 members-ని ఇద్దరం కలిపి ఎంటర్టైన్ చేశారు. ఉప్పల్ బాలు అండ్ భరత్వి వీళ్ళిద్దరు కలిసి ఎంటర్టైన్ చేశారు 3 days ఇద్దరు కలిసి. సో వీళ్ళకంటే తోపులు ఇంకెవరు ఉంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. అండ్ మాకు పర్టికులర్ రీజన్ చెప్పకుండా 3 rates ఇచ్చి పంపించేశారు అనమాట. 5 minutes ఒక రూమ్ లో కూర్చిపెట్టి మీరు ఇదే మాట్లాడాలి, జడ్జెస్ దగ్గర ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఇవే ఆన్సర్ చేయాలి, ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా వర్డ్స్ మాట్లాడొద్దు. 5 minutes లో
మా గురించి చెప్పాలి, ఇంప్రెస్ చేయాలి, గ్రీన్స్ కొట్టాలి. అది ఎలా పాసిబుల్ మాకు అర్థం కావట్లేదు. అండ్ రియాలిటీ షోకి మేము ఎవరినైనా ఎందుకు ఇంప్రెస్ చేయాలి? మా ముందున్న సెలబ్రిటీలు అయి ఉండొచ్చు, బట్ మేము ఆ పొజిషన్, మేము కూడా స్టేజ్ మీద ఉన్నామంటే మేము కూడా సెలబ్రిటీస్ తోటే కదా. కామనర్ అంటే సెలబ్రిటీ, మేము చూస్తున్నాం కాబట్టి టీఆర్పీలు వస్తున్నాయి, మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సినిమాలు హిట్ అవుతున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. అట్లాంటిది సామాన్యుల పేరు వాడుకొని మమ్మల్ని ఎలా మీరు తొక్కేస్తారు? సో అన్నట్టు చాలా మంది, కొంతమంది అయితే జాబ్స్ రిజైన్ చేసి వచ్చినారు. రమ్య అని చెప్పి ఒక అమ్మాయి బెంగళూరు నుంచి జాబ్ రిజైన్ చేసి వచ్చింది. సిక్వల్ సీమ్యాన్ అని చెప్పేసి అతను కూడా జాబ్ రిజైన్ చేశాడు. ఒక అబ్బాయి కువైట్ నుంచి వచ్చాడు, ఒక అమ్మాయి లండన్ నుంచి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక అమ్మాయి అయితే అపూర్వ అని చెప్పి, అపర్ణ అని చెప్పి ఒక అమ్మాయి లేడీ టైగర్. ఆ అమ్మాయి నువ్వు అకాడమీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావా అన్నాడు. ఇంకొక అమ్మాయినేమో నవదీప్ అన్నాడంట, లైక్ నా ఫ్రెండ్, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయికి గ్రీన్స్ ఇచ్చేయచ్చు కదా అన్నాడంట. అంటే టాలెంట్ వద్దా? సో చాలా వరెస్ట్ గా మాకైతే అన్ఫేర్. ఫస్ట్ టైం వింటున్నాం. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇది సీజన్ 2 కాబట్టి సీజన్ 1 ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియదు. బట్ సీజన్ 2లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, నిన్న ఒక ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అంటే మరి ఇంత టూ మచ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ప్రాపర్ సెలక్షన్ జరగలేదు, అన్ఫేర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. Day 3 జరిగిన వాళ్ళకి మాత్రమే, అది కూడా 5:30 నుంచి 12 జరిగిన వాళ్ళకి మాత్రమే అన్ఫేర్ జరిగింది. విత్ ఇన్ 5 minutes లో అందరం బయట ఉన్నాం. Day 1 10 members కి జరిగింది, 10 to 15 members కి ఆడిషన్, ఒక రోజు మొత్తం పట్టింది. అట్లాంటిది Day 3 మాత్రమే 20 members కి విత్ ఇన్ 5 hours లో అయిపోయింది. అది ఎలా పాసిబుల్ అసలు? అట్లా అనమాట, మొత్తం కూడా అన్ఫేర్ జరిగింది. ఇప్పుడు మా ప్రొఫైల్స్ జనాలకి తెలుసు, మా స్కిల్స్ తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు అక్కడికి తీసుకొచ్చి మాదే తప్పన్నట్టు నువ్వు పోర్ట్రేట్ చేసి, అంటే మేము టాలెంట్ ప్రూవ్ చేసుకోలేనన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నారు కదా దాన్ని. అట్లా అయిపోయింది అనమాట. మా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, మాకు ఒక టాపిక్ ఇవ్వలేదు, ఛాలెంజ్ ఇవ్వలేదు, అసలు నువ్వు ఏ టాస్క్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా రిజెక్ట్ చేసావు? అది కూడా మా పర్సనల్ లైఫ్ లో జరిగిన క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు? సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది అంత ఫెయిర్ కాదు అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు అసలు రెడ్స్ ఇచ్చారా, గ్రీన్స్ ఇచ్చారా? మిమ్మల్ని ఏ రీజన్ చెప్పి బయటికి పంపించారు? నాకు ఇచ్చిన రీజన్ ఏంటంటే, లైక్ నేను క్లియర్ గా చెప్పాను, లైక్ ఏంటి, నాకు సపోర్ట్ లేకుండే కాబట్టి నేను పాదయాత్ర చేసిన, మా మదర్ డ్రీమ్ నన్ను యాక్టర్ని చేయాలి అని. సో ఫస్ట్ నాకు ఒక గుర్తింపు అని నన్ను నేను తెలుసుకున్న తర్వాత నేను దీంట్లోకి వద్దాం అనుకున్నా అని నేను క్లియర్ గా చెప్పిన. అంతా బాగానే ఉంది, వాక్ చేసినావు, సూపర్, వావ్ అన్ని చెప్పేసి ఫైనల్ గా రెడ్డి వెళ్ళి నువ్వు పాదయాత్ర చేసుకోపో అన్నారు. నాకు అర్థం కాలే. నాకు అప్పుడు లేకుండే, నాకు సపోర్ట్ లేదు కాబట్టి నేను అవి ఎంచుకున్నాను. అదే నేనంటే నేను నన్ను యాక్టర్ గా చూస్తూనే నేను బిగ్ బాస్కి వచ్చేటోని కానీ. నా పాయింట్ క్లియర్ ఉంది, బట్ అది వాళ్ళకి అర్థం కాలే. నువ్వు వెళ్ళి పాదయాత్ర చేసుకోపో, నువ్వు అక్కడ 3-4 years నువ్వు వాక్ చేసే బదులు యాక్టింగ్ మీద ఫోకస్ చేసినట్టే నువ్వు యాక్టర్ అయిపోతుండే అంటే నాకు తెలీదా? వాళ్ళు సజెషన్స్ ఇస్తే తీసుకునే స్టేజ్ లో ఉన్నానా? వాళ్ళకంటే ఎక్కువ చదివేసిన నేను లైఫ్. వాళ్ళు మా అయితే యాక్టర్స్ అయిండొచ్చు, తోపులు అయిండొచ్చు, వాళ్ళకంటే ఎక్కువ రియల్ లైఫ్ లో నేను ఫేస్ చేశాను కదా. అవును, సో అది కొంచెం అన్ఫేర్ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్ళడానికి ఇంట్రెస్ట్? నేను వెళ్ళను, ఎవరైనా వెళ్తానన్నా కూడా వాళ్ళకి క్లియర్ గా మొత్తం చెప్పేస్తాను, వెళ్ళమాకండి జరుగుద్ది. దానికంటే మనల్ని నమ్ముకొని బయట కష్టపడడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో రికమెండేషన్లని, రాజకీయాలని జరుగుతాయి, చాలా జరుగుతాయి. వాటన్నిటికీ ఎందుకు ఊరికి వెళ్ళాలి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు ఉంటది అనమాట. మన ఫేమ్ ని వాడుకొని వాళ్ళు టీఆర్పీలు తెచ్చుకొని మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు. సో అది మీకు నచ్చలేదు చాలా. అసలుకి లిటరలీ నా జర్నీ మొత్తంలో నేను ఏ రోజు ఏడ్చాను నిన్న. రిజెక్ట్ అయినందుకు కాదు, అసలు ఏ రీజన్ చెప్పకుండా రిజెక్ట్ చేశారు అన్న దాని గురించి ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. అది ఎప్పుడైతే మేము సెలెక్ట్ అయ్యామని తెలిసిందో సోషల్ మీడియాలో మా నేమ్స్ వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. ఏ రీజన్ తో రిజెక్ట్ చేశారంటే వెళ్ళి పాదయాత్ర చేసుకోపో అన్నారు, ఆ రీజన్ తో రిజెక్ట్ చేసినారంటే ఇది ఒక రీజన్ ఏనా అని మళ్ళీ మమ్మల్ని ఎదురుతున్నారు జనాలు. మీకు టాలెంట్ లేదు, మీరు అట్లా చెప్పుకుంటున్నారేమో అని. వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఏం జరిగింది ఆ 3 days అన్నది. సో అలా జరిగింది. సో ఇవన్నీ కాకుండా ఇంకేం హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి లైఫ్ లో? బ్రేకప్ ఒకటి. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి, అడిగారు కదా ఇన్కమ్ సోర్స్ ఫ్రెండ్స్ కాకపోతే నువ్వు ఎట్లా సర్వే అవుతావు అని. నేను లాస్ట్ 1 year పెయింట్ పని చేసిన, పెయింటింగ్ వర్క్ చేసిన, ఐ మీన్ సోషల్ మీడియా ఆపిన తర్వాత. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఇన్ కేస్ నేను వాక్ లో ఉన్నానంటే ఓకే సపోర్ట్ చేస్తున్నారంటే తీసుకోవచ్చు కానీ, బట్ ఎటువంటి వాక్ లేకుండా నా స్వార్థం కోసం నా ఫ్రెండ్స్ పెడుతున్నారు కదా, విష్ణు తెచ్చి పెడుతుండు, శివ తెచ్చి పెడుతుండు అని చెప్పి నేను తినలేను కదా. పెయింట్ పని చేసిన, బేల్దార్ పని చేసిన, అన్ని పనులు చేసుకుంటూ వచ్చిన నేను. అన్నీ చేసి కొంచెం ఫినాన్షియలీ సెట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు గెట్ ఇన్ అవుతున్నాను అనమాట. ఇంకా బ్రేకప్ విషయానికి వస్తే నిన్ననే అయింది అనమాట లవ్ బ్రేకప్. నిన్న వెరీ రీసెంట్లీ.
అంతే. నిన్న బ్రేకప్ అయింది, ఈరోజు మీ ముందు ఉన్నాను నేను. ఎన్ని ఇయర్స్ లవ్ ఉంటుంది ఒక 3-4 years లవ్. 3-4 years-ఆ? యా, సీరియస్లీ? సీరియస్లీ. అంటే వాళ్ళు కూడా లైక్ ఇప్పుడు వాళ్ళు కాంటెంట్ క్రియేటర్సే. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇంకా నేను తోపు, నాకు ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, నేను ఇటే వెళ్ళిపోతాను ఇంకా, సో వీంతో నేను ఎందుకు ఉండాలి అన్న దాంతో ఎండ్ ఆఫ్ ది డే నాకు చెప్పిన రీజన్ ఏంటంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను, నిన్ను లవ్ చేయను, కానీ నేను నీతోనే ఉంటా అన్న ఒక రీజన్ చెప్పారు. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకెవరినైనా చేసుకుంటావా అదేమన్నా ఉందా అంటే అది లేదు. వచ్చి నేను ఏమన్నా మీ ఫ్యామిలీతో మాట్లాడాలంటే వద్దు, నేను లవ్ చేయను, నేను పెళ్లి చేసుకుని కానీ నేను నీతోనే ఉంటా, ఇది రీజన్. ఈ రీజన్ పెట్టి నన్ను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. మీరేం చెప్పారు దానికి? నేనేం చెప్పలేదు, నువ్వు ఎవరిని వదిలేసావు అన్నది ఇంకొక 6 months తెలుస్తుంది అని చెప్పాను. నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నావు ఆ పొజిషన్ దాటి 100 times నేను పైన ఉంటాను. ఇప్పుడు తనకి ఫేమ్ వస్తుందని చెప్పి ఇంకా ఫేమ్ అయిపోతాననే భ్రమలో మిమ్మల్ని వదిలేసి, ఆ భ్రమలో వదిలేసింది. కంటెంట్ క్రియేటర్స్ అంటే పరిచయాలు ఎక్కువ ఉంటాయి బయట, సో దాని గురించి అందరికీ తెలిసింది. బట్ నేను గుడ్డిగా ఎక్కువ నమ్మేసిన అనమాట. మదర్ లేదు కదా, సో ఎక్కువ కేర్, లవ్, సో మొత్తం ఎక్కువ తీసేసుకున్న హార్ట్కి గట్టిగా. అండ్ సీరియస్గా చెప్పాలంటే నేను నిన్న నైటే సూసైడ్ చేసుకోవాల్సింది. అయ్యో, అసలు ఎందుకు ఇంత పిచ్చి డెసిషన్? అంటే అట్లా అయింది అనమాట సిచ్యువేషన్ మొత్తం కూడాను, అంత డీప్కి వెళ్ళిపోయిండే. అంటే 4-5 years లవ్ అంటున్నారు కదా, అది కూడా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ కదా, సో తీసుకోలేకపోయినా మొత్తం లైఫ్ మొత్తం కూడా అన్ని ఫెయిల్యూర్సే కనిపిస్తుంది. యు డోంట్ డిజర్వ్ హర్ అనుకోవచ్చు కదా. అలా అనుకున్నా కూడా మొత్తం లైఫ్ మొత్తం కూడా అన్ని ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. ఏ డోర్ ఓపెన్ చేసినా ఫెయిల్యూర్, ఎటు చూసినా ఫెయిల్యూర్. స్టిల్ ఇప్పుడు కూడా అనిపిస్తుందా సూసైడ్ చేసుకోవాలని? ప్రస్తుతానికైతే లేదు. అంటే ఇగో మా తమ్ముడు కొడతారు మీ ఫాలోవర్స్ అందరూ, ఎందుకంటే 6 years లో మదర్ చనిపోయి అసలు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. రూపాయి కూడా లేకుండా ఇంత ట్రావెల్ చేసి లైఫ్లో. మీరు చెప్పిన ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక 10,000 కావాలని అడిగితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. నీకేం కావాలో తీసుకో, తిరిగి అడగము అనేవాళ్ళు దొరకడం చాలా అదృష్టం. ఇదేమి ఫెయిల్యూర్ లైఫ్ కాదు కదా. ఈ కైండ్ ఆఫ్ పీపుల్, ట్రూ పీపుల్ ఉండడం కూడా లైఫ్లో మేబీ ఒక కాజ్ ఉందేమో, ఇంకా పెద్దగా అచీవ్ చేసి అందరికీ ఎగ్జాంపుల్ అవ్వచ్చేమో. ఎందుకు పిచ్చి డెసిషన్స్, సూసైడ్ చేసుకోవడం, అది చేసుకోవడం? తీసుకున్నా, బట్ నైట్ ఒక 2 క్లారిటీ ఇచ్చారు. నువ్వు ఇది కాదు, నువ్వు చాలా చేంజ్ అవుతున్నావు, ఒకసారి థింక్ చేయి, ఇంకా మీ మదర్ డ్రీమ్ అవ్వలేదు, అయిన తర్వాత కావాలంటే నీ ఇష్టం అని చెప్పి కొంచెం క్లారిటీగా వార్నింగ్ ఇచ్చారనమాట. ఇదంతా ప్రతి ఒక్కరి లైఫ్ లో అవుతుందబ్బా. బ్రేకప్ లేనోళ్ళు, హార్ట్ బ్రేక్స్ లేనోళ్ళు ఎవరు అలా, అంటే అది ట్రూ లవ్ లేకపోతే అంత అలా కాదు. అక్కడ అమ్మాయి సిల్లీ రీజన్ చెప్పి వెళ్ళిపోతుంది, ఫేమ్ వచ్చిందని చెప్పి వదిలేస్తుంది అన్నప్పుడు తను కరెక్ట్ పర్సన్ కాదనే కదా. అలాంటి వాళ్ళ కోసం డ్రీము, ఇన్ని ఇయర్స్ పడిన కష్టాన్ని వదిలేసి చచ్చిపోతే ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అయ్యో ఫాలోవర్స్ ఒకరోజు పోయాడరా అనుకుంటారు. అంటే నేను ఇదొక్కటే మెన్షన్ చేయట్లేదు కదా, అక్కడ బ్యాక్ టు బ్యాక్ అన్ని రిజెక్షన్స్ ఉన్నాయి, నా అనేటోళ్ళు లేరు. ఇంకా మనం పెద్దగా ఏమన్నా లైఫ్ లో ఏమన్నా వస్తుందేమో అంటే అట్లా కూడా ఆలోచిస్తాను కానీ, బట్ ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఉండకపోవడమే కరెక్ట్ మేబీ అన్న థాట్లోకి వెళ్ళిపోతాను అన్నమాట తొందరగా. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు మీతో పాటు? వచ్చింది ఎవరు? అబ్బాయి విష్ణు, తమ్ముడు. ఇప్పుడు ఆ అబ్బాయి నన్ను మోటివేట్ చేస్తూ నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు ఇట్లా ఆలోచిస్తాను అని చెప్పి. ఫాలోవర్ అబ్బాయి, మీ ఫాలోవర్. నా ఫాలోవర్. ఏం అవసరం ఉండే అబ్బాయి ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? అన్నా అనుకున్నాడు కదా. నీకు ఓకేనా ఆయన సూసైడ్ చేసుకుంటే? అందుకే ఉన్నావా సూసైడ్ చేసుకుంటున్నాడని? లైక్ ఏంటంటే అబ్బాయికి ఏం అవసరం? నీకు ఫ్యామిలీ ఉందా? అన్ని ఫ్యామిలీ అంతా అన్నీ వదిలేసి తన కోసం వచ్చావు నువ్వు. చూడు, ఎవరు లేరని మాట్లాడుతున్నావు. చిన్న ఏజ్, అలా ఎవరు వస్తారు? తెలిసిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను చచ్చిపోతా అంటే 1 గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు, చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ అలాంటి పీపుల్ లైఫ్లో ఉండడం కూడా చాలా గ్రేట్ కదా. ఈ డెసిషన్, ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. తప్పు ఇది చాలా. మళ్ళీ సక్సెస్ తర్వాత మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు ఈ రీజన్స్ అన్ని చెప్పి మీరే నవ్వుకుంటారు. ఖచ్చితంగా ఈ సూసైడ్ థాట్ అది లేదు, ఇంకా అది తీసేస్తాను. కెమెరా ముందు మీ మదర్ మీద ప్రామిస్ చేయండి ఇంకొకసారి ఇలాంటి. మదర్ మీద ప్రామిస్, అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరి మీద కూడా నేను ఒట్టేసి చెప్తున్నా, ఇటువంటి డిసిషన్స్ అయితే తీసుకోను ఇంకా. బట్ నిన్న జరిగిన సిచ్యువేషన్ బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ అండ్ కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట. నీ వల్ల మాకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని. సో ప్రామిస్ చేసావు, ఒక తమ్ముడు అనుకుని చెప్తున్నా, నాకంటే నువ్వు చిన్నోడివి. కెమెరా ముందు ప్రామిస్ చేసావు, మీ మదర్ లైఫ్ నీ గోలు
ఇది రీచ్ అయిన తర్వాత నువ్వు వద్దనుకున్నా నీకు కావాల్సిన నీ దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయి. పిచ్చి పిచ్చి డెసిజన్లు, సూసైడ్ చేసుకుంటా ఇలాంటివి వద్దు. మంచి లైఫ్ ఉంది. ఇంట్రడక్షన్లో ఏం చెప్పా, ఎంతోమందికి ఇన్స్పిరేషను ఇట్లా నడిచాడు అని. అంటే ఇన్స్పిరేషన్గా ఉన్నా కూడా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కూర్చొని హోస్ట్ చేస్తున్నా, నాకు ప్రాబ్లమ్స్ లేవా? ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం బయటకి మంచిగా రెడీ అయిపోయి బట్టలు వేసుకొని ఇట్లా కూర్చుంటే ఏం లైఫ్ రా అనుకుంటారు. లోపల ఎవరికి వాళ్ళు యుద్ధాలు చేస్తారు. మీ అందరికీ ప్రాబ్లమ్స్ లేవన్నా? ఆఫ్ కెమెరా నేను నీకు కూడా చెప్పా, ప్రతి ఒక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్పావు, మాట ఇచ్చావు, మాట మీద ఉండాలి. మంచిగా సక్సెస్ అవ్వు. బిగ్ బాస్ రిజెక్షన్, అమ్మాయి రిజెక్షన్ ఇవన్నీ చాలా కామన్. ఇంతకు మించి పెద్దగా అచీవ్ చేయి, ట్రై చేయి. నీకు సపోర్ట్ చేయడానికి ఇంతమంది ఉన్నారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం నీకు ఏమైనా కావాలంటే. ఇప్పుడు చెప్పావు పెయింట్ వర్క్ చేసావు, పెయింట్ వర్క్ చేస్తే ఉత్తిగా చేయవు, డబ్బులు ఇస్తారు. చిన్న ఏజ్, నువ్వు ఏ పని చేయకుండా అయితే ఉండలేవు కదా, ఏది చెప్పినా చేయగలవు. సో నేను వాక్ లో ఉన్నప్పుడే చేయాల్సి వచ్చింది అనమాట. ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడి. ట్రావెల్ చేయడం ఒక అదృష్టం తెలుసా. మాకు ట్రావెల్ చేయాలంటే టైం దొరకదు, టైం ఉన్న ఒక్కొక్కసారి మనీ ఉండదు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్. అలా కాదు, మనం ఇన్ని ప్లేసెస్ ట్రావెల్ చేస్తున్నాం, ఇంతమందిని కలుస్తున్నాం, మీట్ అవుతున్నాం అంటే మనకి రియల్ లైఫ్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ట్రావెల్ చేయమని చెప్తారు. ఎందుకంటే మనం వెళ్తున్న ప్రతి ప్లేసు మనకు ఒక హీలింగ్. ప్రతి మనిషితో మనం మాట్లాడే డిస్కషన్ ఒక హీలింగ్. మనం మనకే పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటాము. ఇదంతా అసలు నువ్వు చెప్పాలి మాకు. ఇలా ఇంత తిరిగితే ఇంత ఉంటుంది, ఇండియా ఆల్ ఓవర్ ఇండియా తిరిగావు నువ్వు. సో తిరిగినప్పుడు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. సో మంచి గోల్స్ పెట్టుకో. యాక్టర్ అవ్వాలని ఉందా, ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా, ట్రై చేయి. తెలిసిన వాళ్ళు మేము ఉన్నాం, మాకేదైనా తెలిస్తే సపోర్ట్ చేస్తాం. ఎవరు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఆ అమ్మాయి ఒక రోజు గుర్తుపెట్టుకుంటది. ఒక రోజు కూడా గుర్తుపెట్టుకోదని క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు సక్సెస్ తోనే యూ హ్యావ్ టు బి హ్యాపీ. ఓకే, సూసైడ్ థాట్స్ ఈ డిస్కషన్ అంతా వద్దు. స్ట్రాంగ్. చూడండి ఫాలోవర్స్ కొంచెం మోటివేట్ చేయండి, మీ ఓడి ఇట్లా మాట్లాడుతున్నాడు. సో చెప్పు ఫైనల్గా, ఇప్పుడు నీకేమనిపిస్తుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ గోల్ ఏంటి చెప్పు. ఈ గోల్ నేను ఈరోజు ఇక్కడ పెట్టుకున్నా మీ స్టూడియోలో, నెక్స్ట్ నేను అచీవ్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాలి నువ్వు. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే, ఐ మీన్ ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్గా నేనైతే నేషనల్ ఇంకొక కంట్రీకి వాక్ చేసిన ఫస్ట్ పర్సన్గా నేను మీ ముందుకు వచ్చాను. అలానే 195 కంట్రీస్ కూడా మేబీ నాకు సపోర్ట్ దొరికితే మొత్తం అంతా కూడా వాక్లోనే చేయాలని ఉంది. దాంతోపాటు మా అమ్మ డ్రీమ్ ఫస్ట్. ఇప్పటిదాకా నా జర్నీ చూశారు, లైక్ నా ట్రావెలింగ్ నేను ఏంటి అన్న దాని గురించి. అండ్ నా ఇంకొక ఫేస్ చూపించాలనుకుంటున్నాను, అదే యాక్టింగ్. సో దానికి సంబంధించి మంచి కాంటెంట్ రీల్స్ చేయాలి. అఫ్కోర్స్ నేను రైటర్ని కూడాను. సో మంచిగా రాస్తా, మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ. సో ఏం జరిగినా సరే ఈసారి ఇట్లాంటి సూసైడ్ గట్రా థాట్స్ లేకుండా, ప్రదీప్ అన్న అంటే ఇది చేస్తాడు, మాకు సపోర్ట్ చేస్తాడు అన్న దాంతో ఒక ఉంటాను. అది మీకు తెలుసు క్లియర్గా నేను ఏం చేస్తాను అన్నది. ఏడవాలనిపిస్తే ఏడ్చేయి, ఆ పెయిన్ పోయే వరకు ఏదో ఒకటి చేయి. తర్వాత మళ్ళీ గో బ్యాక్ టు యువర్ వర్క్. బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్. అందరికీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వితిన్ 6 monthsలో కొట్టి చూపిస్తా అన్నావు కదా. మా సుధాకర్ గారు నీతో కాంటాక్ట్లోనే ఉంటారు. 6 months తర్వాత నువ్వు ఏం అచీవ్ చేస్తున్నావు, నీ లైఫ్ ఏంటి, ఇదే స్టూడియోలో కూర్చొని మళ్ళీ మనం మాట్లాడతాం. అండ్ ఇంకొక థింగ్ చెప్పాలనుకుంటున్నాను, నా ఫాలోవర్స్ అవ్వచ్చు, ఆడియన్స్కి అవ్వచ్చు. మీకు నిజంగా డ్రీమ్ ఉంటే దానికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా లేకున్నా మీరు క్లియర్గా ఉన్నారంటే అది ఈజీగా అచీవ్ చేయగలరు. ఎగ్జాంపుల్కి నేనే సింగిల్ రూపీ లేకుండా దేశం మొత్తం పాదయాత్ర చేయాలి అన్నది మామూలు విషయం కాదు. నేను అనుకున్నా నేను అక్కడికి వెళ్ళాలి అని, కాబట్టి అయ్యింది. సో ఇప్పుడు యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నా. డెఫినెట్లీ 6 monthsలో నేను ఏంటి అన్నది ప్రూవ్ చేస్తాను. యాక్టింగ్లో కాకపోయినా సరే ఏదో ఒక రంగంలో డెఫినెట్లీ నేను ప్రూవ్ చేస్తాను. ఆల్మోస్ట్ యాక్టింగ్లోనే అయిపోద్ది. బట్ మీ గోల్స్ ప్రకారంగా మీరు సీరియస్గా ఉండండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకొని మీ డ్రీమ్స్ ఏంటి అన్నది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్లీ వన్ డే మనం మన గోల్ని ఈజీగా అచీవ్ అవుతాం. మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యి ఫైట్ చేయకుండా ఆగిపోతామో అప్పుడే ఓడిపోయినట్టు, లైక్ ఓడిపోయినట్టు కాదు, చచ్చిపోయినట్టు. సో ఇది గుర్తుపెట్టుకొని మనం అనుకున్న గోల్ వైపు మనం ఫైట్ చేద్దాం, సాధిద్దాం. సూపర్. ఇదే మోటివేషన్ కంటిన్యూ చేయి. మంచిగా చూడడానికి బాగున్నావు, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. రైటర్ ఒక్క దాంట్లో కాకపోతే ఒక దాంట్లో 100% నువ్వు క్లిక్ అవుతావు. ఇంకా మంచి మంచి కంట్రీస్ అవి తిరిగి ఈజీ బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి చెప్పు. మా అలాంటి వాళ్ళు అందరం ఫ్రీ ఉన్నప్పుడు మేము కూడా ట్రావెల్ చేస్తాం, ట్రిపుల్కి వెళ్తాం. సో ఇలాంటి థింకింగ్, ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ మళ్ళీ లైఫ్లో వద్దు. సో హ్యాపీగా ఉండు, హెల్తీగా. ఐ డ్రీమ్ నాకు సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు నేను ఎందుకు అంటాను ఇంత, అసలు సపోర్ట్ లేకుండానే ఇక్కడ దాకా వచ్చిన. ఇంకా సపోర్ట్ చేస్తారంటే దున్న అవతల పడేను మొత్తాన్ని.
సో చేద్దాం, గట్టిగా చేద్దాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. బిగ్ బాస్ ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళకపోయినా రిజెక్షన్స్ అందరికీ వస్తాయి. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళే పిలిచి హై పేమెంట్ ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎలా టర్న్ అవుతుందో తెలీదు. ఈ పిచ్చి పిచ్చి సూసైడ్లు ఇవన్నీ మైండ్లోంచి తీసేసి సక్సెస్ గురించి మాత్రమే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించు. స్టే స్ట్రాంగ్. నేనైతే అది ఒకటే చెప్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.